విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సార్, సంక్రాంతి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి పార్టీ మీద ఇన్ని రోజులు బడ్జెట్ పరిస్థితులన్నీ ఒక అవగతంలోకి వచ్చేసి ఇప్పుడు ప్రజలకి పంచుదామని చెప్పేసి చూస్తున్నారు. అందులో సంక్రాంతి కానుకలు 6,300 కోట్ల దాకా పథకాల మీద అమలు చేద్దామని చెప్పేసి బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి, ఎలా ఉండబోతుంది సంక్రాంతి కానుకలు, పాలన ఎలా ఉండబోతుంది? సో వచ్చే బడ్జెట్లో నుంచి అయినా సరే కనీసం మంచి గ్రిప్ దొరికే అవకాశం ఉంటుందంటారా? అభివృద్ధి పథకాల మీద ఎలా ఉండబోతుంది? మీ విశ్లేషణ చెప్పండి సార్. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టిన బకాయిలు క్లియర్ చేయటమే ఇప్పుడు ఒక సంక్రాంతి కానుకగా మారిపోయింది. అంటే జీపీఎఫ్ అవుట్ స్టాండింగ్ లోన్స్ ఉన్నాయి, అవి ఉద్యోగులకి సంబంధించి జీపీఎఫ్ లోన్స్, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, ఇటువంటివే 1,300 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఉద్యోగ వర్గాలకు బకాయి పెట్టబడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో మోసపోయామన్న భావంతో ఉద్యోగ వర్గాలు, ఎందుకంటే మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తా, సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పని రకరకాల వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పొంది ఉద్యోగులు 2019 ఎన్నికల్లో మేము కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని చెప్పని ఉద్యోగ సంఘ నాయకులే బహిరంగంగా ప్రకటించిన తీరు చూసాం మనం. మనకు కూడా 2019 పోస్టల్ బ్యాలెట్ల సరళ చూస్తేనే అర్థమైపోయింది ఉద్యోగ వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపుకి దోహదం చేశారు అని చెప్పాను. అదే ఉద్యోగ వర్గాలు జగన్మోహన్ రెడ్డి వల్ల మేము మోసపోయామని చెప్పని రిలీజ్ అవడానికి ఎన్నాళ్ళ పట్ల. అటువంటి ఉద్యోగ వర్గాలు మొన్నటి ఎన్నికల్లో దాదాపుగా నేను అనుకోవటం ఒక 10-20% కూడా వైసీపీ వైపు ఓటింగ్ జరిగి ఉండదు. ఉద్యోగ వర్గాలు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రధానంగా ఎన్డీఏ కూటమిని ఓన్ చేసుకున్నారు ఒక నమ్మకంతో. కనీసం చంద్రబాబు నాయుడు గారు 2014లో 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఆయన పాలనా హయాంలో కేవలం ఒక రెండు డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పని మనం ఆయన మీద ఒక వైరం పెంచుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో మొత్తానికి మొత్తం, అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో పెండింగ్ ఉన్న 2 డిఏలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనా హయాంలో చెల్లించాల్సిన 10 డిఏలు, ఓవరాల్ గా నాటిన సింగిల్ డిఏ ఎంటైర్ 5 సంవత్సరాల టెన్యూర్ లో ఒక డిఏ కూడా చెల్లించిన ఏకైక ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు. పైగా ఇంటర్మ్ రిలీఫ్ కన్నా కూడా తక్కువగా 23% ఫిట్మెంట్ ఆయన ఖరారు చేశారు. పైగా ఇంకా లోతుకెళ్తే జీపీఎఫ్ లోన్స్ ఎన్కాష్మెంట్ కాల, జిఎల్ఐ లోన్స్ ఎన్కాష్మెంట్ కాల, రిటైర్ అయిన ఉద్యోగులకి సెటిల్మెంట్లు కాల, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ కాల, పోలీసు ఉద్యోగులకి టీఏడిఎల్ చెల్లించాల. సేవ్ ఏపీ పోలీస్ అని చెప్పని అనంతపూర్ లో ఒక కానిస్టేబుల్, ప్రకాష్ అనే కానిస్టేబుల్ ఒక చిన్న ప్లే కార్డు ఇలా పట్టుకున్నాడు అని చెప్పని అతని ఉద్యోగం నుంచి టర్మినేట్ చేసేశారు. ఇంత కక్ష సాధింపులోకి ఎదురొడ్డి ఉద్యోగులు సమయ సందర్భం కోసం ఎదురు చూసి చివరికి ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్నారు. ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్న ఉద్యోగ వర్గాల దగ్గర ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఎన్డీఏ మీద ఉంటుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పిఆర్సీ కమిషన్ అపాయింట్ అవ్వలేదు. అలాగే వీళ్ళకి సంబంధించి ఇంటర్మ్ రిలీఫ్ కూడా ఇంకా ప్రకటింపబడలేదు. ఆ విధమైన డిమాండ్లు వ్యక్తమవుతా ఉన్నా కూడా ఎన్డీఏ కూటమి ఎటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టింది అనేది తెలుసు కాబట్టి ఉద్యోగ వర్గాలు కూడా చాలా సమయంలో పాటిస్తా ఉన్నారు. వాళ్ళు సమయంలో పాటిస్తున్నారు కదా అని చెప్పని వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలు లాంగ్ స్టాండింగ్ పెండింగ్ పెట్టడం కూడా హేతుబద్ధం కాదు అని చెప్పని ఆలోచించిన ముఖ్యమంత్రి గారు ఈ సంక్రాంతి సందర్భంగా నిన్న ఆర్థిక శాఖ స్థితిగతుల మీద ఉన్నతాధికారులు అలాగే ఆర్థిక శాఖ మంత్రితోటి సమీక్ష నిర్వహించి ప్రస్తుతం ఉన్న రిసోర్సెస్ లో నుంచి ఫీజు రియంబర్స్మెంట్, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, అలాగే రాజధాని రైతులకి కౌలు చెల్లింపు, ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు చెల్లింపు, ఇట్లా 6,700 కోట్ల రూపాయలకి సంబంధించి నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చెల్లించాల్సిన బకాయిలే ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. వాస్తవంగా అమరావతి రాజధాని రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చెల్లించాల్సిన వార్షిక కౌలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి, 2023-24 ఆర్థిక సంవత్సరానికి
2 సంవత్సరాలకు సంబంధించిన కౌళ్ళు ప్రతి సంవత్సరం మే నెలలో వాళ్ళకి క్రమం తప్పకుండా వార్షిక కౌలు చెల్లించాల్సి ఉంటే వాళ్ళకి సంబంధించిన ఆదాయ వనరైన భూమిని ప్రభుత్వానికి వాళ్ళు ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చేసి ఉన్నప్పుడు వాళ్ళ జీవనోభివృద్ధికి ఉపయోగపడాల్సిన పొలాన్ని మీద ఇచ్చే వార్షిక కౌలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాటు వాళ్ళకి చెల్లించకుండా పెండింగ్ పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత సెప్టెంబర్ నెలలో 2022-23 సంవత్సరానికి సంబంధించిన కౌలు చెల్లించారు. ఇప్పుడు 2023-24 సంబంధించిన వార్షిక కౌలు కూడా చెల్లిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. కాబట్టి ఏంటంటే సంక్రాంతి సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలంగా వేచి చూస్తూ ఉన్న వివిధ వర్గాలకు సంబంధించిన బకాయిల్ని, ముఖ్యంగా కాంట్రాక్టర్స్ అయితే చిన్న చిన్న కాంట్రాక్టర్లు 10 లక్షల రూపు పనులు చేసిన కాంట్రాక్టర్లకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టి వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో మనం చూసాం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అంటే ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత కాంట్రాక్ట్ చేస్తే అంత అమౌంట్ బిల్లులు ఆగిపోయి ఉండి బాగా పెద్ద పెద్ద వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేసే జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు, ఆయన వ్యాపార భాగస్వాములు, ఆయన బినామీలకి కొద్దిమందికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో సంక్షేమ పథకాలకి కేటాయించిన డబ్బులు కూడా వాళ్ళకి బిల్లుల కింద చెల్లించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పనులు చేసిన మధ్యస్థాయి తరగతి, దిగువ స్థాయి అంటే చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్ల విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో వివక్ష ప్రదర్శించారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి సంబంధించి సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేప్పటికి ఒక సంవత్సరానికి 15 రోజుల సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది. అది ప్రతి సంవత్సరం నవంబర్ 30 తారీఖు రోజు వాళ్ళ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లు పెట్టుకుంటే డిసెంబర్ నెల వేతనంతో పాటుగా వాళ్ళకి ఆ ఎన్కాష్మెంట్ కూడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 3 సంవత్సరాల పాటు వాళ్ళకి సరెండర్ లీవ్ ఎన్కాష్మెంటే చెల్లించాల. చివరికి ఎన్నికలు సమీపిస్తుండగా మే నెల వేతనంతో పాటుగా 1 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ చెల్లించారు. మళ్ళీ తిరిగి మొన్న నవంబర్ 30కి మళ్ళీ 3 సంవత్సరాలు అక్యుములేట్ అయింది. దాంతో ఇప్పుడు ఈ ప్రభుత్వం 1 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ కి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా నష్టపోయింది పోలీస్ వర్గాలు. ఎందుకంటే పోలీసులు రౌండ్ ది క్లాక్ డ్యూటీ ఉంటుంది, వాళ్ళకి వారాంతపు సెలవులు ఉండవు, 24 గంటల డ్యూటీ. దాంతో ఏంటంటే మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకి సంవత్సరానికి 15 రోజులు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇస్తే మొదటి నుంచి కూడా పోలీస్ సిబ్బందికి 45 రోజుల సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ కి ఆస్కారం ఉంది. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 3x45 135 రోజులు అంటే 4 నెలల 15 రోజులకు సంబంధించిన వేతనం ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం బకాయి పడింది. అంటే నెలకు ఒక 40,000 50,000 జీతం వచ్చేవాళ్ళు ఉంటే ఒక కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగి అతనికి కూడా 2,25,000 వరకు ప్రభుత్వం బకాయి పడింది. అంటే 50,000 శాలరీ అనుకుంటే ఇంకా అదనంగా శాలరీ వచ్చే సీనియర్లు కూడా చాలా మంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మే నెలలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు 1 నెలకు సంబంధించి ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంకొక నెలకు సంబంధించి విడుదల చేస్తా ఉంది. ఇంకా ఇంకొక 2 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బకాయిలు ఇంకా పెండింగే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు బేరీ చేసుకొని ఈ ప్రభుత్వం ఒక్కొక్క బకాయి క్లియర్ చేసుకుంటూ వస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 1,650 కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యం తాలూకు బకాయిలు ఆ ప్రభుత్వం చెల్లించకపోతే ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. కాబట్టి ఏంటంటే నిజంగానే సంక్రాంతి అనేది ఖచ్చితంగా సుదీర్ఘకాలంగా ప్రభుత్వం వైపు మా ఆర్థిక ఇబ్బందులు ఎప్పటికి తీరతాయా, ప్రభుత్వం దగ్గర నుంచి మాకు రావాల్సిన బకాయిలు ఎప్పటికి వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నా అన్ని వర్గాల ప్రజలకి ఈ 6,700 కోట్ల రూపాయలు నిధుల విడుదలతోటి చాలా ఉపశమనం కలిగించినట్టుంది. రీసెంట్ గా చూసాం మనం పోలవరం ముంపు ప్రాంత బాధితులకి సహాయ పునరావాసాల కింద 2017 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో చెల్లించిన చెల్లింపులు తప్ప మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనా హయాంలో వాళ్ళ రీహాబిలిటేషన్ ప్యాకేజీకి సంబంధించి అలాగే అపరిష్కృతంగా ఉండిపోయిన నేపథ్యంలో మొన్న 850 కోట్ల రూపాయలతోటి సింగిల్ స్ట్రోక్ వాళ్ళందరి అకౌంట్లకి డబ్బులు జమ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా ఉన్న వనరుల్ని జాగ్రత్తగా అనుభవంతో తనకున్న పరిపాలన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు
ప్రాపర్ గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తూ గత ప్రభుత్వ హయాంలో, ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో బకాయి చేశారు కాబట్టి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఎందుకు చెల్లించాలి అంటే కుదరదు. ప్రభుత్వం బకాయి పడ్డ అమౌంట్ ఖచ్చితంగా పాలకులు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం చెల్లించాల్సిన నేపథ్యంలో ఇవాళ దాన్ని ఒక నైతిక బాధ్యతగా ఫీల్ అవుతూ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క బకాయి క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఖచ్చితంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన హయాంలో చూసేవాళ్ళం మనం. సంక్రాంతి సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా ఆయన క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫాను విడుదల చేసేవాళ్ళు. ఇవాళ అసలు సిసలు సంక్రాంతి కానుక అంటే గతంలో లాగా రేషన్ షాపుల ద్వారా ఇవ్వకున్నా కూడా ఈ రూపంగా లక్షలాది కుటుంబాల్లో, ఎందుకంటే ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా 6 లక్షల మంది విద్యార్థులకి ఒక రకమైన ఉపశమనం కలిగించినట్టయింది. 6 లక్షల మంది విద్యార్థులు అంటే 6 లక్షల కుటుంబాలు. కాబట్టి ఇవాళ ఒక్కొక్క బకాయి విడుదల ద్వారా ఇవాళ లక్షలాది కుటుంబాల్లో ప్రభుత్వపరమైన ఒక రకమైన స్వాంతన వాళ్ళకి కలిగడానికి మార్గం సుగమమైంది. కాబట్టి సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన సంక్రాంతి కానికి భిన్నంగా ఇంకొక రూపంలో అయినా సరే మెజారిటీ ప్రజలకి ఒక రకమైన రిలీఫ్ కలిగించారనేది వాస్తవం. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా ఏదో రూపమైనా సరే అంటే ఒక్కొక్కటి గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కానీ బకాయిల్ని కానీ ఒక్కొక్కరిగా చెల్లింపు చేస్తూ వస్తున్నారు. చూద్దాం మరి ఈసారి అయినా సరే ఉద్యోగులు అంటే ఈసారి కొంచెం శాలరీస్ లేట్ అయినా సరే ఇలాంటి విషయాలైనా సరే కొంచెం వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుందనేసి అన్నీ ఒక్కొక్కటి రాష్ట్రానికి సంబంధించిన ఒక్కొక్క బాధలను తీరుస్తూ అభివృద్ధి పథంలో ముందుకెళ్ళని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.